శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఈ రోజున సాయంత్రం వరకు మీకు జరిగేది తెలిస్తే తప్పకుండా షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఈరోజు ఈ రాశి జాతకులకు జరిగేటటువంటి శుభ అశుభాలు ఏమిటో తెలుసుకుందాము. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు, వినూత్న ఆలోచనలు అధికారులను ఆకట్టుకుంటాయి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడంలో సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం, మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల్లో నాయకత్వ పాత్ర వహించే అవకాశం ఉంది. మీ పదోన్నతికి సంబంధించిన చర్చలు లేదా నిర్ణయాలు ఈరోజు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ విజయాలను చూసి ఈర్ష్య పడేవారు మీ వెనుక చిన్నపాటి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. వాటిని మీరు చాకచక్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా మీరు మీ పని ప్రదేశంలో భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ముఖ్యమైన వార్తను సాయంత్రం వరకు ఖచ్చితంగా అందుకుంటారు. వ్యాపారస్తులకు ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉంది. ముఖ్యంగా కొత్త సాంకేతికతను లేదా వినూత్న పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మీ సామాజిక వలయం విస్తరిస్తోంది. ఇది కొత్త మరియు ప్రభావవంతమైన వ్యక్తులతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి దారితీస్తోంది. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు లేదా పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిరూపించబడతాయి. మార్కెట్లో మీ ఖ్యాతి పెరుగుతుంది. పాత వ్యాపార సమస్యలు లేదా చట్టపరమైన చిక్కులు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు పడతాయి. వివాహ జీవితంలో ఈరోజు ఆనందం, ప్రశాంతత వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలంగా మారుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చు లేదా ఏదైనా మతపరమైన సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కుటుంబ సభ్యులు లేదా అత్తామామల జోక్యం వల్ల చిన్నపాటి గొడవలు, అపార్థాలు జరిగే అవకాశం ఉంది. అత్తామామ కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు మీరు మీ మాటలను నిగ్రహించుకోవడం, తొందరపాటు లేకుండా ఓపికతో మాట్లాడడం చాలా అవసరం. మీ భాగస్వామితో ఏకాంతంగా మాట్లాడి కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రణాళిక వేసుకోండి. ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ యోగం బలంగా ఉంది. మీరు ఊహించని మార్గాల నుంచి డబ్బు పొందవచ్చు. అది పాత పెట్టుబడి నుండి కావచ్చు, పాత అప్పు తిరిగి రావడం లేదా లాటరీ రూపంలో కావచ్చు. ఆర్థికంగా మీ స్థితి బలపడుతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి మీకు డబ్బు లేదా ముఖ్యమైన ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఉద్యోగంలో ఉన్న ఒక సహోద్యోగి లేదా స్నేహితురాలు, కుటుంబంలోని పెద్ద స్త్రీ కావచ్చు. ఈ సహాయం మీకు ఆర్థిక సమస్యలను తాత్కాలికంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది. స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఈరోజు మీరు స్నేహపూర్వకంగా చేసిన ఆర్థిక సమయం తిరిగి మీకు వస్తుంది. సహాయం రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కారణంగా స్నేహ బంధం విషయంలో కాస్త అలజడి కలగొచ్చు. వారు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత, రూల్స్ను పాటించండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఈరోజు కొంత ఆందోళన కలిగించవచ్చు. వారి ఆరోగ్యం పట్ల అలసత్వం వహించొద్దు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పెద్దలకు అదనపు శ్రద్ధ అవసరం. వారిని వైద్యశాలలకు తీసుకువెళ్లడం, మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. వారి ఆరోగ్యం మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రశాంతత ఇస్తాయి. మీరు వారిని ఏమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్కు చూపెట్టండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రేమ బంధం బలపడే అవకాశం ఉన్నా చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు.
మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడం, వారి భావాలు సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఈ గొడవలను నివారించవచ్చు. మీ సంబంధంలో బయట వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించకండి. విద్యార్థుల పరీక్ష కోసం కష్టపడాలి. విద్యార్థులు ఈరోజు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ రాశికి బుద్ధి స్థానాధిపతి బలంగా ఉన్నప్పటికీ శని ప్రభావం వల్ల ఏకాగ్రత లోపం లేదా బద్ధకం వచ్చే అవకాశం ఉంది. మీ లక్ష్యాలు చేరుకోవడానికి మీరు నిరంతరాయంగా క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాలు చేయాలి. మీ స్నేహితులతో గ్రూపు స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాత పరీక్షా ఫలితాలు సాధన చేయడం విజయాన్ని అందిస్తుంది. మీ ప్రయత్నాలు పెంచడం వల్ల మీరు తప్పక మంచి మార్కులు సాధిస్తారు. ఈ రాశివారు ఈరోజు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. మీ యొక్క ప్రగతిశీల స్వభావం, దృఢ సంకల్పం మీకు మద్దతు ఇస్తుంది. మీ అంకిత భావం మరియు పరిశోధనాత్మక మనస్తత్వం వల్ల సంక్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. మీరు తలపెట్టిన పనులు సామ్యవాద భావనతో అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయడం వల్ల విజయం తథ్యమవుతుంది. ముఖ్యంగా సామాజిక సంస్కరణలు లేదా సాంకేతిక రంగాలకు సంబంధించిన పనులు మీకు ఎక్కువ లాభాలను ఇస్తాయి. మీ శత్రువులు ఎన్ని రకాలుగా మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. మీరు మీ శత్రువులపై గెలుపు సాధిస్తారు. అలాగే శని గ్రహం యొక్క ప్రభావం వల్ల మీ ప్రత్యర్థుల కుట్రలు మీకు వ్యతిరేకంగా పనిచేయవు. మీరు మీ పనిలో ధర్మబద్ధంగా ఉండడం వల్ల శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అయితే గొడవలకు దూరంగా ఉండాలి. అనవసరమైన వాదనలోకి దిగకుండా మీ పనిపై దృష్టి పెట్టడం వల్ల మీరు ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్యం సాధిస్తారు. ఈరోజు మీ దినచర్య చక్కగా నిర్వహించబడుతుంది. స్నేహితులు, బంధువులతో ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. వినోదం, విశ్రాంతి కార్యకలాపాల్లో మీరు నాణ్యమైన సమయం గడుపుతారు. మీరు మతపరమైన సంస్థకు కూడా గణనీయంగా తోడ్పడతారండి. మీ సృజనాత్మకత పని ప్రశంసించబడుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ పనులను సమయానికి పూర్తి చేయాలి. సోమరితనం, అజాగ్రత్త అంతరాయాలకు కారణమవుతుంది. పొరుగు వార్త వాదనలు తలెత్తొచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరం జరగండి. అధిక భావోద్వేగం హానికరము. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు అదనపు ఆదాయానికి మార్గాలు ఏర్పడతాయి. దిగుమతి ఎగుమతి కార్యకలాపాల్లో కొన్ని ప్రతికూలతలు తలెత్తొచ్చు. ఉద్యోగస్తులు నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాధికారుల అసంతృప్తి ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఇంటి ఏర్పాట్లకు అంతరాయం కలిగిస్తాయి. విషయాలను సులభంగా శాంతితో పరిష్కరించుకోండి. ప్రేమ సంబంధాలు మరింత సన్నిహితంగా మారతాయి. కొంతకాలంగా సాగుతున్న ఆరోగ్య సమస్యల నుంచి మీరు కొంత ఉపశమనం పొందుకుంటారు. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. మీ బకాయి ఉన్న డబ్బు తిరిగి పొందుకోవచ్చు. మీరు స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళొచ్చు. మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. మీరు చెడ్డ వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వద్దు. కమిషన్ సంబంధిత పనులు ఆర్థిక నష్టాలు చవిచూడొచ్చు. మీ అనుమానాస్పద స్వభావం మీకు హాని కలిగించవచ్చు. మీరు చాలా బిజీగా ఉండడం వల్ల ఇబ్బందులు వస్తాయి. మీ బకాయి ఉన్న డబ్బు తిరిగి పొందొచ్చు. మీరు మీ స్నేహితులతో విహార యాత్రలకు వెళ్ళొచ్చు. మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. చెడ్డ వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి. అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వద్దు. కమిషన్ సంబంధిత పనిలో ఆర్థిక నష్టాలు చవిచూడొచ్చు. మీ అనుమానాస్పద స్వభావం మీకు హాని కలిగించవచ్చు. చాలా బిజీగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని చిన్న ఆపదలు లేదా అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సాధారణంగా మీరు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా సాంకేతికతలు చిన్నపాటి లోపాలు కావచ్చు. మీ పనుల్లో అనుకోని అలసత్వం, అడ్డంకులు ఉంటాయి. మానసిక ఒత్తిడి లేదా చిన్నపాటి ఆందోళన ఉండొచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా ఒక విషయంలో జాగ్రత్త. రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు అదనపు జాగ్రత్తలు పాటించండి. అపరిచితులను నమ్మొద్దు. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, పర్సు, బంగారం విషయంలో చాలా జాగ్రత్త అవసరము. గొడవలకు దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. నోటి మాట జారకుండా జాగ్రత్త పడండి. ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు ముఖ్యమైన మద్దతు లభిస్తుంది. ఆమె మీ వృత్తిపరమైన లేదా సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన మార్గాన్ని చూపించగలదు.
ఇది మీ తల్లి, సోదరి, భార్య లేదా ఒక ఉన్నత అధికారిని కావచ్చు. వారి సహాయం వల్ల మీకు ఒక ముఖ్యమైన అడ్డంకి తొలగుతుంది. ఇదే సమయంలో ఒక స్త్రీ ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలతో అపార్థం లేదా మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు ఓపిక వహించడం చాలా అవసరం. ఈరోజు మీకు ఆకస్మిక ధన లాభ యోగం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని ఊహించని విధంగా బలోపేతం చేస్తుంది. ఈ ధన లాభం మీకు పెట్టుబడులు పెట్టడానికి లేదా పాత అప్పులు తీర్చడానికి సాయపడుతుంది. మీ అదృష్టాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీ ఆర్థిక ప్రణాళికను సరిగ్గా రూపొందించుకోవడం ముఖ్యం. ఈరోజు స్త్రీలకు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సానుకూల రోజు. వారు తమ పనిలో లేదా వ్యాపారంలో ప్రశంసలు, గుర్తింపు పొందుకుంటారు. కుటుంబంలో వారి యొక్క మాటకు చాలా వరకు విలువ పెరుగుతుంది అని చెప్పక తప్పదు. వారి మాటలు, నిర్ణయాలు ఆమోదించబడతాయి. వారు కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి లేదా విలాసవంతమైన ఖర్చులు చేయడానికి మొగ్గు చూపిస్తారు. విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధించడానికి మరింత ప్రేరణ లభిస్తుంది. బంధువులు లేదా స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం లేదా ఒక బహుమతి అందొచ్చు. వారు తమ ఆరోగ్యం, సౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొత్త సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వారి ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబ పెద్దలు లేదా అత్తామామలతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరము. తమ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది వారిని సంతోషపరుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా ఒక శుభవార్త లేదా ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఈ వార్త ఎక్కువగా మీ ఆర్థిక స్థితికి, ఉద్యోగానికి లేదా మీరు ఎదురు చూస్తున్న ఒక పెద్ద ఒప్పందానికి సంబంధించిందై ఉంటుంది. ఇది మీకు మానసిక ప్రశాంతత, భవిష్యత్తుపై నమ్మకాన్ని ఇస్తుంది. దీనికోసం మీరు కొద్దిగా ఓపికతో ఉండడం మంచిది. ఈరోజు మీ శుభ ఫలితాలను పెంచుకోవడానికి మరియు ఎదురయ్యే చిన్నపాటి సమస్యలు నివారించుకోవడానికి జ్యోతిష పరిష్కారాలు కూడా తెలుసుకుందాము. ఈరోజు ముదురు నీలం రంగు లేదా నలుపు రంగు దుస్తులు ధరించండి. మీకు చాలా మంచి కలుగుతుంది. శని మద్దతు లభిస్తుంది. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం, శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. పేదవారికి లేదా అనాథలకు నల్ల నువ్వులు, దుప్పట్లు లేదా ఆహారాన్ని దానంగా ఇవ్వండి. శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశివారు ఓం వాయుపుత్రాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మంచిది. మీ పనిని వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇందుకు అడ్డు వచ్చే వారిని దూరం జరపండి. క్రమశిక్షణ ఈరోజు మీకు విజయాన్ని ఇస్తుంది. విలువైన వస్తువులను భద్రంగా చూసుకోండి. మీ మొబైల్ ఫోన్స్, పర్సు, ముఖ్యమైన పత్రాలు, బంగారం ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. ఉదయం పూట కొంత సమయం ధ్యానం చేయండి లేదా యోగా చేయండి. ఇది మీ మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ఎప్పుడూ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక